ముముక్షు వ్యవహార ప్రకరణం 10వ కథ. కర్మ విచారము. శ్రీరాముడు: ఓ సర్వధర్మజ్ఞ వశిష్ఠ మహర్షి, పురుష ప్రయత్నం విషయంలో మీరు చెప్పినట్టి సోదాహరణ పూర్వకమైన విషయాలన్నీ నేను అంగీకరిస్తున్నాను. అయితే మీరు దైవము అనబడునది ఏదీ లేదని కొన్ని చోట్ల అన్నారు. మరికొన్ని చోట్ల పూర్వజన్మలందలి లేక ఇతఃపూర్వ కర్మ పరంపరలు సమ్మేళనమే దైవము అని అన్నట్లు నాకు అర్థమవుతున్నది. ప్రయత్నము ముందు, దైవము సంగతి తరువాత అని సూచనగా కూడా అంటున్నారు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచియున్న ఈ దైవము అనే పదార్థం అసలు ఉన్నదా లేదా? అనేకులు అట్టిది కలదని నమ్ముచున్నారు కదా. అందుచేత దైవము అనున్నది మీచే ఎట్లు కాంచబడుతున్నదో మరికొంత స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. వశిష్ఠ మహర్షి: నాయనా రామచంద్ర, పురుషాకారమే సర్వ కార్యక్రమములను వనర్చుచున్నది. వాటి ఫలితములను కూడా అదే అనుభవిస్తోంది. ఇక దైవము అనబడు మరొక వస్తువు ఏది దేనికి కర్తగాని భోక్తగాని కాదు. దైవము స్వయముగా వనర్చునదంటూ ఏదీ లేదు. అది భోగించున్నది లేదు. అది ఇతరులను ఆదరించున్నది కూడా లేదు. దానిని ఎవరూ చూచుచున్నది లేదు. అది కేవలం కల్పన మాత్రమే. పౌరుషమే ఫలప్రదమగుచున్నది. అట్టి పురుషకారము తనకు తానుగా నిర్వర్తించియున్న ప్రయత్న పరంపరలు వలన లభించుచున్న శుభములనే జనులు దైవము అనే పేరుతో పిలుస్తున్నారు. తమ పురుష ప్రయత్నములచే తాము పొందుతున్నట్టి స్వల్ప దీర్ఘములైన ఇష్ట అయిష్టములను అల్పజ్ఞులను వారు దైవము అనబడుదానికి ఆపాదించుచున్నారు. ఈ లోకంలో ఎవరికైనా సరే ఒక్క పురుషార్థము చేత మాత్రమే ఫలములు అవశ్యం లభిస్తున్నాయి. అయితే ఒక వ్యవహారం యొక్క ఆది అంతములు, వేరైన దేశకాలములందు ప్రాప్తిస్తున్న ప్రభావములు గ్రహించలేనట్టి, దూరదృష్టి లేనట్టి జనులు ఆయా ఫలితములను ఇవి దైవము ప్రసాదిస్తున్నాడు లేక దైవమే ఇట్లు శిక్షిస్తున్నాడు అని భావన చేయుచున్నారు. ఓ రాఘవ, రూపమే లేనట్టి దైవము కారణంగా ఎవరికైనా ఏదైనా చేకూరినదనుకుంటే అది మా ఉద్దేశంలో భ్రమయే. దైవమును ప్రార్థించటం, అభీష్టములు పొందటం అనే విషయానికి వస్తే, ఆ కొంతకాలం అద్దాని కొరకు తీవ్రేచ్ఛచే వారు చేయునది అభ్యర్థన పూర్వకమగు పురుష ప్రయత్నమే కదా. ఆ అభ్యర్థనచే లక్ష్యశుద్ధి ఏర్పడి సాధించదలచిన దానికి లేదా పొందదలచిన దానికి సానుకూలంగా ఆలోచన క్రియాదులు వనగూడుతున్నాయి. అప్పుడు ప్రాప్తించిన దానికి ఇది దైవమే ఇచ్చినాడు అని అనుకొనుట జరుగుతోంది. కనుక ఇక్కడ కూడా పురుష ప్రయత్నమును అనుసరించే ఆయా శుభాశుభ ఫలములు లభిస్తున్నాయి. మళ్ళీ చదువుతాను. ఓ రాఘవ, రూపమే లేనట్టి దైవము కారణంగా ఎవరికైనా ఏదైనా చేకూరినదనుకుంటే అది మా ఉద్దేశంలో భ్రమయే. దైవమును ప్రార్థించటం, అభీష్టములు పొందటం అనే విషయానికి వస్తే, ఆ కొంతకాలం దాని కొరకు తీవ్రేచ్ఛచే వారు చేయునది అభ్యర్థన పూర్వకమగు పురుష ప్రయత్నమే కదా. ఆ అభ్యర్థనచే లక్ష్యశుద్ధి ఏర్పడి సాధించదలచిన దానికి లేక పొందదలచిన దానికి సానుకూలంగా ఆలోచన క్రియాదులు వనగూడుతున్నాయి. అప్పుడు ప్రాప్తించిన దానికి ఇది దైవమే ఇచ్చినాడు అని అనుకొనుట జరుగుతోంది. కనుక ఇక్కడ కూడా పురుష ప్రయత్నమును అనుసరించే ఆయా శుభాశుభ ఫలములు లభిస్తున్నాయి. జనులు కొందరు వీడి అదృష్టం ఇట్లా ఉన్నది అని అనుకుంటున్నప్పుడు ఆ మాటయే దైవముగా లోకంలో ప్రసిద్ధికెక్కింది. ఇక కర్మల ప్రసంగం వచ్చినప్పుడు ఇతడు ఇట్లు పలికినాడు, అది విన్న నాకు బుద్ధి పుట్టింది. అప్పుడు ఈ విధంగా దృఢంగా నిశ్చయించుకున్నాను, ఇట్లు ప్రయత్నించినాను, ఈ విధమైన ఉత్తమ ఫలితం పొందాను. కనుక ఈ ఉత్తమ ఫలితం దైవవశాత్తు లభించింది అనున్నది కొందరికి అనుభవమవుతూ ఉంటుంది.
ఇట్టి దృష్టాంతమే లేక సంఘటనయే దైవము అనబడు కల్పనకు కారణమగుచున్నది. అయితే ఇందులో ఇతపూర్వపు ప్రయత్నములచే ఏర్పడిన బుద్ధే అందుకు సిద్ధమై ఆ ఆలోచనను స్వీకరించింది. మరలా ప్రయత్నము చేతనే ఫలితం ప్రాప్తించింది అనునదే మనకు సూక్ష్మ దృష్టితో చూచినప్పుడు లభిస్తోంది. ఎందుకంటావా? ఒక 10 మంది ఒకే విధంగా బోధింపబడినా అందరూ ఒకే విధంగా స్పందించుటలేదు కదా. ఎవరైతే ఇతపూర్వపు వర్తమానపు ప్రయత్నములచే ఆ విషయమును స్వీకరించారో వారు మాత్రమే ఆ ఫలితమును పొందుతున్నారని గ్రహించు. ఒకనికి ఇష్టమైన లేక అయిష్టమైన ఫలములు లభిస్తున్నాయనుకో, దైవమే అది ప్రాప్తింపచేస్తున్నట్లు అల్పదృష్టి కలవారు భావిస్తున్నారు. సూక్ష్మదృష్టి కలవారో నా ఇష్టాయిష్టముల రూపమున ఏర్పడి ఉన్న సంస్కారములే లేక వాసనలే నాకు ఇది సుఖము ఇది కష్టము అను భావనలు కలిగిస్తున్నాయి అని గ్రహిస్తున్నారు. ఇంతకు మించి దైవము అనున్నది లేదు. కనుక ఈ విషయమై నీవు నిశ్చింతుడవగుము. వర్తమానమునందు ఉత్తమ కర్మలను ఆశ్రయిస్తూ ఆత్మ యొక్క తత్వమేమిటో వివేక దృష్టితో గ్రహించియుండుము. శ్రీరాముడు: హే మహర్షి, మీరు పూర్వజన్మల సంచితమే దైవము అని మరలా మరలా అంటున్నారు. ఇంతలోనే దైవము లేదు అని నిర్ణయం ప్రకటిస్తున్నారు. ఎందుచేత? వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నేను నీకు ఏదైనా చెప్పినప్పుడు నీవు అత్యంత సూక్ష్మ దృష్టితో ఆ విషయం గ్రహించగలవు. నీ గురువుగా నీపై నాకు ఉన్నట్టి అభిప్రాయం అది. అందుచేత నేను చెప్పబోవునది సూక్ష్మ దృష్టితో నిర్మల హృదయుడువై ఉద్వేగాదులు లేనివాడవై విను. నీ బుద్ధి చంచలత్వమును త్యజించి స్థిరత్వమును పొందగలదు. అప్పుడు ఉత్తమ సత్యము విషయమై చెప్పినది చెప్పబోవునది గ్రహించగలవు. ఒకానొకడు తన మనస్సుచే వాక్కుచే కాయముచే ఒకానొక విధంగా కర్మలు నిర్వర్తిస్తున్నాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? అలా ఎందుకు మాట్లాడుచున్నాడు? దీనికి సమాధానం విను. ఇతపూర్వపు మరియు క్రితంజన్మల స్వకీయ ప్రయత్నముల సారమై ఉన్నట్టి వాసనలను అనుసరించే వాటిచే ప్రభోదితుడు అయి ఈ వర్తమానమునందు ఆయా విధములుగా భావించుట, మాట్లాడుట, ప్రవర్తించుట చేస్తున్నాడు. అనగా వాసనలే కర్మలుగా పరిణమిస్తున్నాయి. వాసనలను అనుసరించే నేను నీవు అట్లే ప్రతి ఒక్కరూ ఆయా విధములైన మనోవాక్కాయ కర్మలను ప్రదర్శించుతున్నాము. అభిప్రాయములు భావనలు కూడా వాసనలను అనుసరించే ఉంటున్నాయి. కర్మలు ఒక రకంగా, మనోభావాలు మరొక రకంగా ఉంటాయా? కర్మలు ఒక రకంగా, మనోభావాలు మరొక రకంగా ఉంటాయా? ఉండవు. పల్లెకు పోగోరు వాడు పల్లెకే చేరుతాడు గాని పట్టణం ఎలా చేరుతాడు? ఎవనికి ఏ వాసనలుంటే వాడు వాటి నిమిత్తమే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎట్లాగైనా సరే ఈ ఫలమును నేను పొందెదనుగాక అనునట్టి బలమైన కోర్కెతో తీవ్రముగా నిర్వర్తించబడిన కర్మయే దైవమై పరిణమిస్తోంది. అంటే ఏమిటి? కర్మల బలమే, ప్రయత్నముల ప్రయోజనమే దైవ బలంగా పరిణమిస్తోంది అనున్నదే ఇక్కడ మనకు సిద్ధిస్తోంది. కర్మలకు లేక ప్రయత్నములకు వేరుగా దైవము అన్నది ఎవరికీ ఏదీ ఇచ్చుటలేదు. ప్రతి కర్త తన కర్మలను ఈ విధంగానే నిర్వర్తించటం, ఫలితములను పొందటం జరుగుతోంది. ఇక ఇందులో స్వకీయమైన నిర్ణయం గల దైవము అను దానికి పాత్ర ఎక్కడున్నది? ఒకనిలో ఏ వాసనలైతే బలమును చేకూర్చుకొని ఉంటాయో అవే అతని కర్మలుగా పరిణమిస్తున్నాయి. అయితే తన యొక్క ఇతపూర్వపు ప్రయత్నముల వ్యవహారమంతా సమగ్రముగా పరిశీలించకపోవుటచే, అతనికి ఎదురుగా కనబడకపోవుటచే అతడు నన్ను ఎవరో ఈ కర్మ నిర్వర్తించవలసిందిగా ప్రేరేపిస్తున్నారు అని తనకు తాను సమాధానం చెప్పుకుంటున్నాడు. కనుక కర్మ అనున్నది వాసనల కంటే భిన్నం కాదు అని తేలుతోంది. అయితే ఆ వాసనలు మననమే ధర్మముగా గల మనస్సు కంటే వేరుగా కాదు. ఇక ఈ మనస్సు మననము అనే కర్మకు కర్త అయినట్టి ఆత్మ కంటే వేరు కాదు. కనుక ఏ సాధు దైవము అని చెప్పబడుచున్నదే ప్రయత్నము
రూపముగా గల కర్మ అయి ఉన్నది. అట్టి కర్మయే మనస్సు. అట్టి మనస్సే పురుషుడు అనబడు ఈ జీవుని స్వరూపము. కనుక ఈ జీవుని స్వరూపము పురుషకారమే కదా. అందుచేత పురుషకారము కంటే వేరొకటి ఎక్కడా ఏదీ లేదని తేలుచున్నది. పురుషకారము కంటే వేరైనదిగా దైవము అను దానిని కాంచదలుచుకుంటే అట్టి దైవము లేదు అని నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాను. అట్టి దైవము మిథ్య మాత్రమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడున్నది? అది జీవుని స్వస్వరూపము కంటే వేరైనది కాదు. అట్టి ఆత్మయే వాస్తవ స్వరూపముగా కలిగియున్నట్టి ఈ జీవుడు తన మనోరూపమున చేయు కార్యముల ఫలములను స్వస్వరూపమగు ఆత్మ నుండే పొందుతున్నాడు. అదే దైవముగా కూడా ప్రసిద్ధికెక్కింది. స్వస్వరూపము కంటే దైవము వేరుగా లేకపోవటయే మనకు ఇక్కడ సిద్ధిస్తోంది. మనస్సు, చిత్తము, వాసన, కర్మ, దైవము వాస్తవానికి ఇవన్నీ పర్యాయ పదములే. ఈ పర్యాయ పదములన్నీ సత్యమును ధరించినట్టి ద్రష్టలగు సాధువులచే అజ్ఞానులకు బోధించుట కొరకు కల్పించబడ్డాయి. ఇది చిత్, ఇది జడము, ఇది దేహము, ఇది దేహి అను నిశ్చయము లేనట్టి అజ్ఞాన జనులు విషయమును గ్రహించటానికి వీలుగా ఇవన్నీ కల్పించబడి విస్తారంగా చర్చించబడ్డాయి. ఇవి విచారించబడి గ్రహించబడగా బోధ సుస్థిరమైతే ఇకప్పుడు సర్వము ఎరుగబడుతుంది. అఖండము జ్ఞానయుతము అయినట్టి స్వస్వరూప శుద్ధ చైతన్యమే శేషిస్తుంది. అట్లు శేషించు శుద్ధ సత్యమే ఈ జీవుడు. అట్టి దేహికి సంబంధించిన ఉత్తమ జ్ఞానం పరిఢవిల్లే వరకు ఈ శబ్దజాలం యొక్క అవసరం ఉంటోంది. పురుషుడే అన్నిటికీ మూలం. అతడు దృఢమగు భావనాబలం చేత ఎట్లు ప్రయత్నిస్తాడో ఫలములను కూడా అట్లే పొందుతున్నాడు. కనుక ఓ రఘుపుంగవ, ఒక్క పురుషకారము వల్లనే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయని గ్రహించు. అంతేగాని అదృష్టం చేత కాదు. అదృష్టం చేతనే అనుకుంటే ఇక శాస్త్రాలు ఎందుకు? నేను నీకు బోధించటం దేనికి? నీకైనా నాకైనా మరెవ్వరికైనా పురుషకారమే శ్రేయోదాయకమగుచున్నది. ఫుట్నోట్స్. సంచితము అనగా ఇతఃపూర్వపు కూడబెట్టబడిన కర్మలన్నిటి యొక్క సమన్వయ సంస్కార స్థితి. ప్రారబ్ధము అనగా వర్తమానపు పరిస్థితులకు అనుకూలముగా బహిర్గతమగు సంచితమునకు సంబంధించిన సంస్కారము. ఆగామి అనగా ప్రాక్తన ఆద్యతన యొక్క సంస్కారసారము. ముందు ముందు ఆగామి అయ్యే జీవుని ప్రభావితం చేస్తోంది. సర్వం ఖల్విదం బ్రహ్మ, జీవో బ్రహ్మేతి నా పరః, అహం బ్రహ్మాస్మి, త్వమేవాహం, తత్వమసి, తత్వం ఇత్యాది శృతివాక్యాలన్నీ ఈ సత్యమునే ప్రతిపాదిస్తున్నాయి. శ్రీరాముడు. ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా, మునే తథైవ తిష్ఠామి, కృపణః కిం కరోమి అహం. మునీంద్ర, నాదొక ముఖ్యమైన సందేహం. ఇతఃపూర్వం లేక క్రితం జన్మలందు నిర్వర్తించబడిన ప్రాక్తన కర్మలు ఉండనే ఉన్నాయి. అవి వర్తమానంలో మమ్ములను ప్రభావితం చేస్తున్నాయి అని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఆ ప్రాక్తన కర్మలు మమ్ములను ఎట్లా నియమిస్తే మేము అట్లా ప్రవర్తించవలసినదే కదా. ప్రాక్తన కర్మలు మమ్ములను నడిపిస్తుంటే దీనులమైన మేము ఇప్పుడు చేయగలిగేది ఏమున్నది? ఆ కర్మలు ఒక విధంగా, మా ప్రవర్తన మరొక విధంగా ఉండే అవకాశం ఎక్కడున్నది? వశిష్ఠ మహర్షి. నీ ప్రశ్న సుందరంగా ఉన్నది. కానీ నీవు మరలా జడత్వమగు ప్రయత్నరాహిత్యమునే ప్రతిపాదిస్తున్నావు. ఈ సంభాషణ యొక్క లక్ష్యము శ్రోతని ప్రయత్నశీలుని చెయ్యటం. ఎందుకంటే ప్రయత్నరహితుడు ఏమీ చేయలేడు, గ్రహించలేడు. ప్రయత్నపరుడు పొందవలసినది తప్పక పొందుతాడు. సరే, నీ ప్రశ్నకు సమాధానం విను. ప్రాక్తన కర్మలు అంటే ఏమిటి? ఒకప్పుడు నీ చేత నిర్వర్తించబడిన కర్మలే కదా. అప్పటి పురుషకారమును నిన్నిట్లా ప్రవర్తింపచేస్తుంటే అందుకు ఇచ్చగించని నీవు ఇక చూస్తూ ఊరుకుంటావా? ఓ రామచంద్ర, నీవు చైతన్యమూర్తివే, కానీ ఒకానొక జడపదార్థం కావు కదా. మరి నీవు ఆ ప్రాక్తన కర్మల చేతిలో కీలుబొమ్మ అవ్వటం ఏమిటి? ఇప్పటి పురుషకారం మాట ఏమిటి? ఇది నా ప్రశ్న.
ఇప్పుడు అనుసరించబోవు పురుషకారము చేతనే నీకు శాశ్వతమైన శ్రేయస్సు లభిస్తుంది. అంతేగాని ఇది నా కర్మ, నేను ఇట్లు చేయక తప్పదు, ఏదో దైవము నా చేత ఇట్లు చేయిస్తోంది అని తలచి నీవు సరైన మార్గంలో ప్రయత్నమునకు అభిముఖం కాకపోతే ఇక నిన్ను కాపాడగలిగే వాడెవ్వడు? దైవం వచ్చి కాపాడుతాడా? ప్రతి జీవుని యందు శుభ అశుభములైన ప్రాక్తన కర్మలు ఉన్నాయి. అందులో శుభవాసనలు శుభకర్మల వైపు, అశుభవాసనలు అశుభకర్మల వైపు ఈ జీవుని ప్రేరేపిస్తున్నాయి. ఆ రెండింటిలో ఏది బలవత్తరమైతే అది రెండవ దానిని శీఘ్రంగా జయించి జీవుని అట్టి ఆచరణంలో నియమిస్తోంది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వర్తమానంలో ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, దేనిని ఆశ్రయించాలి, దేనిని ఆశ్రయించకూడదు, దేనిని ఎట్లు గ్రహించాలి, దేనిని ఎట్లు గ్రహించకూడదు, ఇవి చైతన్య స్వరూపుడవగు జీవుని చేతిలోనే ఉన్నాయి. అందుకు సన్మార్గం చూపించగల గురువులు, పెద్దలచే చెప్పబడిన విధి విధానములు మనకు ఇక్కడ వర్తమానంలో లభిస్తున్నాయి. అవన్నీ ఆశ్రయించటం వదిలి నేను నిస్సహాయుణ్ణి అని వగర్చటం ఎంతవరకు ఉచితం? వాటినన్నింటినీ వివేకబుద్ధితో గ్రహించి చక్కగా ఉపయోగించుకుంటూ ఎందుకు ఆత్మజ్ఞానము కొరకై ప్రయత్నించరాదు? అల్పములు దోషభూయిష్టములు అయినట్టి దృశ్య పదార్థముల వెంటబడి ఎందుకు దుఃఖకర్మగు పరిణామములు తెచ్చిపెట్టుకోవాలి? అందుచేత నీవు శుభకర్మలనే ఆశ్రయించదవుగాక. శుభమగు వాసనలచే ప్రేరేపితులైతే ఈ జీవులు శుభ పురుషకార బలంచేత క్రమంగా శాశ్వతమగు ముక్తిని పొందగలరు. ఒకవేళ అశుభవాసనలు ప్రబలమై అశుభ కర్మలయందు ప్రవేశింపచేస్తున్నాయా? అయితే వర్తమానంలో ఉత్తమ ప్రయత్నము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. వర్తమాన పురుషకారం యత్నం చేత క్రమంగా ఆ శుభవాసనలను బలహీనం చెయ్యాలి. అట్లు ప్రయత్నిస్తూ ఒక శుభతరుణంలో ఆ అశుభ సంస్కారములను మొదలంటా పెకెల్చివేయాలి. ఓ రామచంద్ర, ఈ జడమగు దేహమే నీవు అని అనుకుంటున్నావా? కానే కాదు. నీవు చిన్మాత్ర స్వరూపుడవు, ప్రజ్ఞాతత్వ స్వరూపుడవు. అట్టి నీవు పూర్వ సంస్కారములకు లొంగి ఉండవలసిన అవసరమేమున్నది? నీకే కాదు, నేనీ వాక్యములు సర్వజనులకు చెప్పుచున్నాను. నాయనలారా, మీరంతా చిత్ నందు ఉదితమైన చైతన్యమే స్వరూపముగా కలవారు. అంతేగాని బయట ఎక్కడి నుండో ఎవరి చేతనో కదల్చబడుచున్న జడపదార్థములు మాత్రము కాదు. మరలా గుర్తు చేస్తున్నాను. మరి మాదేమున్నది? అంతా దైవలిఖితం. ఇది ఇంతే, ఇది మా కర్మ, ఇక చేసేదేమీ లేదు అను రూపము గల దౌర్భాగ్యమంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? కొంచెం యోచించండి. మీ అంతట మీరే నిష్కారణంగా అసంగతమైన నిష్క్రియత్వానికి పాల్పడి ఆ దోషమును దైవము అనబడు దానికి అంటగట్టి సంతృప్తి చెందుతున్నారా? అది సరికాదు. ఓ రామ, ఎవ్వరో బాహ్యము నుండి నిన్ను చేతితం చేస్తున్నారంటావా? అయితే నాకు ఈ విషయం చెప్పు. అట్లు ఏదైతే నిన్ను చేతితమనర్చుచున్నదో దానిని నియమించి చేతితం చేసేదెవ్వరు? కాబట్టి అట్టి అభిప్రాయానికి అనవస్థాదోషం సంభవిస్తుంది. ఇట్టి సరళి వస్తు సిద్ధి ప్రతిబంధకము అని మా అభిప్రాయం. నీవు స్వయంగా చేతన స్వరూపుడవు కనుక నీ ఈ వర్తమానమునకు నీవే కారకుడవు. నీ ఉత్తమ అధమ ప్రయత్నములే నిన్ను ఒకానొక స్థితికి తెస్తున్నాయి. అట్లే ప్రతి జీవుని విషయం కూడా. అందుచేత ఈ దోషమును మూగ వస్తువు అయిన దైవమునకు ఆపాదించకుండెదవుగాక. అట్టి ఆలోచనయే మిథ్య. జీవుని యొక్క ఇతఃపూర్వపు ఇంద్రియ మనో సంబంధమైన కర్మలే వాసనలుగా పరిణమిస్తున్నాయి. అందుచేతనే ఈ ఇంద్రియ మనస్సులు తమ యందు కలిగి ఉన్న వాసనలను అనుసరించి శుభ అశుభ మార్గముల రెండిటి వైపు ప్రసరించ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి పురుష ప్రయత్నం చేత ఇంద్రియ మనస్సులను ఎట్లాగైనా సరే శుభమార్గంలో నియోగించాలి. పురుష ప్రయత్నమే అందుకు నీకు ఉపయుక్తకరమైన పరికరం. ఓ మహాపరాక్రమవంతుడా రామచంద్ర, నీ మనస్సు చెడు త్రోవలలో ప్రవేశిస్తున్నప్పుడు దానిని మంచి మార్గంలో నియమించడానికి చేసే ప్రయత్నమునే మనం ఇక్కడ పురుషకారం అని పిలుస్తున్నాం.
ఈ జీవుని యొక్క చిత్తము అల్లరి చేసే పిల్లవాని వలె అతి చంచలమైనది. అయితే ఈ చిత్తమునకు ఒకానొక ప్రత్యేకత ఉన్నది. దానిని మనం ఏ దిశకు నియమిస్తామో ఆ దిశకు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది. దానిని మనం అశుభము నుండి శుభము వైపు త్రిప్పితే క్రమంగా శుభకర్మలనే ఆప్యాయతతో ఆశ్రయిస్తుంది. అట్లా కాకుండా మంచి నుండి చెడు వైపునకు వెళ్ళనిచ్చామా అదే వేగంతో దుష్టకర్మలను ప్రీతిగా ఆశ్రయిస్తుంది. అందుచేత ఈ చిత్తమును కొంత పట్టుదలతో బలవంతంగా శుభప్రయత్నముల వైపునకే మరల్చాలి. శుభప్రదములైన ధ్యాన, సత్ప్రవర్తన, దాన, దయ, దాక్షిణ్యాదులతో కూడిన కర్మల వైపుకే మరల్చాలి. అంతేగాని అట్లే మాత్రం వదిలివేయరాదు. అశుభకర్మలను క్రమంగా క్షీణింపచేస్తూ త్యజిస్తూ కరుణ, సమదర్శనము మొదలైన ఉత్తమ మార్గములను మనుజుడు ప్రయత్నపూర్వకముగా ఆశ్రయించాలి. ఇతరులను బాధించుట, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు చోటిచ్చుట మొదలగునవి క్రమంగా క్షీణింపచేయాలి. సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైః పౌరుషేణైవ యత్నేన పాలయేచ్చిత్తబాలకం. చిత్తము అనే బాలుడు అనేక రాగద్వేషములను స్వీకరించి తన ఇచ్ఛ వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. త్యాగము అనే కండబలంతో ఈ చిత్తబాలకుణ్ణి ఆ రాగద్వేష వైషమ్యాది లంపటం నుండి బయటకు లాగాలి. స్వాభావికమైనట్టి సమత్వము, సాంత్వములలో నియోగించాలి. పురుష ప్రయత్నములచే మెల్లమెల్లగా వానిని ఓదార్చుచు క్రమంగా అఖండమగు స్వస్వరూపానుభవమునందు లగ్నం చెయ్యాలి. పసిపిల్లవాడు అల్లరి చేస్తున్నాడని చితకబాదుతామా? అతడు సరికాకపోగా ఇంకా మొరాయిస్తాడు. అప్పుడు అసలే మాట వినడు. చిత్తమును కూడా బాలుని వలె లాలిస్తూ ఆత్మజ్ఞానం వైపు, ఆత్మానుభవం వైపు మరల్చాలి. అంతేగాని హఠం మొదలైన బలప్రయోగాలతో నిరోధించటం ఉపాయం కాదు. ఓ రామా, ఇతఃపూర్వం నీవు శుభాశుభములైన 2 వాసనలందు ప్రవర్తించి ఉండవచ్చు. అయినదేమో అయినది. ఇక మాత్రం శుభవాసనలను మాత్రమే రూఢి చేసుకునేదవుగాక. ఓ శత్రుమర్ధన, ఈ వాసనలు అభ్యాసవశం చేతనే దట్టమగుచున్నాయి అనున్నది ఎవరూ కాదనటానికి వీలులేని సత్యం. అందుచేత శుభవాసనలనే అలవరుచుకొనేదవుగాక. ఇంతకు ముందు నీవు అశుభవాసనలు అభ్యసించి ఉండకపోతే మంచిదే. ఇప్పుడు అశుభకర్మలు నీ మనోగమనమును అంతగా ఆకర్షించలేవు. వాసనలు అనునవి అభ్యాసవశం చేత కానీ, లేక అజ్ఞానవశం చేత కానీ, లేక మరింకే కారణం చేతనైనా వృద్ధి చెందని. అందుకు చికిత్స మాత్రం శుభకర్మలే. శుభాచరణం సర్వదా మంచిదే. వాటి వలన కీడు ఉండదు. అవి భవిష్యత్తులో దుర్వాసనలు ఏర్పడే అవకాశమును బలహీనపరచగలవు. ఈ జగత్తులో ఏది ఎట్లా అభ్యసిస్తే అది అట్లాగే పరిణమిస్తుంది. ఏ భావనతో, ఉద్దేశంతో ఒక కర్మ నిర్వర్తిస్తామో దాని పరిణామం ఆ భావన, ఉద్దేశములను అనుసరించే ఉంటుంది. ఈ విషయం అందరికీ నిత్యానుభవమే. ఇందులో సందేహం అనవసరం. అందుచేత నీవు శుభప్రదములైన ఆశయములు కలవాడివై పౌరుషమును లేక పురుషకారమును అవలంబించు. క్రమంగా ఈ పంచేంద్రియములను జయించివేయి. ఉత్తమ పురుషుడవు కమ్ము. ఉత్తమ పురుషకారమును ఆశ్రయించిన వాడు మాత్రమే పురుషుడు అని అనిపించుకుంటాడు. ఈ మనస్సు యొక్క స్థితి గ్రహించబడనంతకాలం, జ్ఞానం ప్రాప్తించనంతకాలం శుభకర్మలను ఆశ్రయించవలసిందే. అందుకుగాను శుభకర్మలు అంటే ఏమిటో ముందుగా గ్రహించాలి. గురువు, శాస్త్రము, యుక్తి, అనుభవం ఈ 4 సహాయంతో ఉత్తమ ప్రయత్నములను నిర్ణయం చేసుకోవాలి. ఓ రాఘవ, ఈ జీవుని మనస్సులో జన్మజన్మలుగా అనేక రాగాది దుర్వాసనలు పేరుకొని ఉన్నాయి. వాటిని క్రమంగా శుభకర్మల ప్రభావం చేత రహితం చెయ్యాలి. అప్పుడు ఆత్మవస్తువు తనంతట తానే స్వయంగా ద్యోతకమవుతుంది. సర్వ మనోవ్యాధులు నామరూపాలు లేకుండా నశిస్తాయి. మనస్సు పరిశుద్ధమైన తరువాత ఇక శుభవాసనలతో కూడా పని ఉండదు. సర్వత్రా ఆత్మనే దర్శిస్తావు.
వాసనారహితుడవై వృత్తి జాడ్యములు లేనివాడవై సూర్యకాంతి మణివలే స్వయంగా ప్రకాశిస్తావు. అరికాలులో ముళ్ళు విరిగినదనుకో, అప్పుడు ఏం చేస్తాం? మరొక ముళ్ళును తీసుకువచ్చి దాని సహాయంతో కాలిలోని ముళ్ళును తీసి ఆపై ఆ 2 ముళ్ళులను త్యజిస్తాం. అదేవిధంగా శుభవాసనలతో మనస్సులోని అశుభవాసనలను తొలగించి వేయాలి. ఆ తరువాత క్రమంగా ఆ మనస్సును వాసనారహితం చేయాలి. అప్పుడు శేషించు స్వస్వరూపమగు ఆత్మయందు ప్రశాంతానుభవము పొందెదవుగాక. ఓ రామా, ఈ లోకంలో ఉత్తమ జ్ఞానులందరూ అట్లే ప్రయత్నించుచు శుభమగు పదమును పొందుతున్నారు. నీవు కూడా అట్లే ఆచరించి పరమార్థ వస్తువును సాక్షాత్కారం చేసుకో. స్వస్వరూపమందు అవస్థితుడవు కమ్ము.